ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుంది తెలుసా? వాళ్ళు చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం అట. నిన్న గజ్వేల్ల కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి ఫోటో తీసుకుపోయి ఆ గోడకు పెట్టొచ్చారు కాంగ్రెస్ నాయకులు. సరే, మీరు చేసింది కరెక్ట్ అని మీరు అనుకుంటే అదే ప్రకారంగా మరి మీ రాహుల్ గాంధీ క్యాంప్ ఆఫీస్లో నరేంద్ర మోడీ బొమ్మ ఉందా? రాహుల్ గాంధీ ఒక ఎంపీ, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, మరి ఆయన బొమ్మ ఎందుకు లేదు? సోనియా గాంధీ ఆఫీస్లో ఆయన బొమ్మ ఎందుకు లేదు? మీకొక రూలు, ఇంకొకో రూలా? మీరు చేసే సంసారం, ఇంకోటి చేసే వ్యభిచారమా? ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలగబెట్టుర్రయ్యా, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుర్రి. ఆ రైతు బంధు అన్ని ఎత్తా అన్నారు, ఎకరానికి వేసిర్రు, దాని మీద మాట్లాడుర్రి. స్కూటీలు ఇస్తా అన్నారు, స్కూటీల మీద మాట్లాడురు, తులం బంగారం మీద మాట్లాడుర్రి. అంతేందుకు రేవంత్ రెడ్డి సీఎం అయినాక గజ్వేల్కి ఎన్ని నిధులు ఇచ్చిండు, ఏం అభివృద్ధి చేసిండు, గవి చూపెట్టుర్రి. ఈ ఫోటోలు పెట్టుడు, ర్యాలీగా పోయి పెట్టుడు, గుండాయిజాలు రౌడీజాలు చేసుడు, గివా ప్రజలకు కావాల్సింది? గివా ఫోటోలు పెడితే ప్రజలకు కడుపు నిండుతుందా? ఫోటోలు పెడితే అభివృద్ధి జరుగుతుందా? ఫోటోలు పెడితే ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టు అవుతుందా? ఒక్కొక్కరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొన్న చేగుంట దగ్గర ఉద్యోగం రాలేదని హైటెన్షన్ టవర్ ఎక్కిండు, గవిట్ల మీద పెట్టుర్రి. ఉద్యోగాలు ఎటు పోయినాయి? మీరు ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా, అవి ఎటు పోయినాయి? గివిటి మీద ఆలోచించాక ఈ చిల్లర మన అటెన్షన్ కోసం పోయి ఫోటో పెట్టుడు, రాళ్లతో ఇసిరేసుడు, గివా ప్రజాపాలన కాదు, ఇది రౌడీల పాలన లెక్క ఉన్నది.